ధైర్యం ఉండరా. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. నువ్వు చెప్పగలవు. కమాన్ శౌర్య, యూ కెన్ డూ ఇట్. బీ కాన్ఫిడెంట్, బీ కాన్ఫిడెంట్. నువ్వు చెప్పగలవు, ధైర్యంగా ఉండు. ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ శ్వేత. ఓకే, ఈరోజు వద్దులే, రేపు చెప్తాం. కొంచెం స్టైల్గా ఉంటే బాగుంటుందేమో, మరీ ఓవర్ అయిందేమో. ఈరోజు ఎలాగైనా చెప్పేయాల్సిందే. హాయ్ శ్వేత. హాయ్ వికీ. వావ్, టెడ్డీ బియర్. ఐ లవ్ టెడ్డీ బియర్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. అన్నా, ఓ ప్లేట్ పానీపూరి వేయి. నాయనా, తిన్నావా బిడ్డ? అమ్మా తిన్నాను. పండక్కి ఊరికొస్తున్నావా? ఏమంటుండు వెంకట్రావు మామ? పైసల కోసం ఇంకా ఇబ్బంది పెడుతుండా? అవన్నీ నీకెందుకు గాని ముందేదో నువ్వు ఆ ఉద్యోగం. మరి నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావే? అమ్మా, మీ నాయన పొలం బేరం పెట్టిండు. అప్పు కూడా పూర్తిలేదా? మనకున్నది ఒక ఎకరం. అది కూడా అమ్మేస్తే ఎట్లనో ఏమో. రోజులు మారకపోతాయా? మనకి మంచి రోజులు రాకపోతాయా? శౌర్య, అమ్మా, మీ నాయన తాగి తాగి ఉన్న పైసలన్నీ ఆగం పట్టించాడు. అదుండేదేగా. ఇట్లనైనా మీ నాయన మీద బరువు పడి మారుతాడేమో. ఎండ మీదెక్కినప్పుడేగా యాప చెట్టు ఇలువ తెలిసేది. అవన్నీ ఉండే గాని పండక్కి బట్టలు కొనుక్కో. సరే అమ్మా. ఊరికి రా, సరేనా? చెప్పరా. రేయ్, ఎక్కడున్నావురా? సార్ మీరా? 100 కోట్లు పెట్టి కిస్సనే సినిమా తీస్తే దుస్సనే టైర్లు పెట్టి బ్యాటరీ ఇస్తారా నువ్వు? సార్ అది నా జాబ్ సార్. జాబ్ ఏంట్రా చెత్త నా కొడక? మమ్మల్ని బ్యాట్ చేయడం అని జాబు? అసలు బ్యాట్ ఏంటో చూపిస్తారా? సార్ 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 ఒకసారి నేను ఏంట్రా చెప్పేది నువ్వు వినండి చెప్పేది? సార్. నువ్వు సార్ ఎంత దూరమైనా పారిపో, చచ్చిపోయావు ఈ రోజు.
ఐ లవ్ యూ. మీ నాయన పొలం బేరం పెట్టిండు. నువ్వెంత దూరమైనా పారిపో, చచ్చిపోయావు ఈరోజు. स्किप करो भैया, मुझे नहीं चाहिए, बोला ना. स्किप करो भैया, स्किप करो. भैया बोला ना स्किप करो. मैं क्या बोली? स्किप करो, स्किप करो, स्किप करो. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ని స్కిప్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండు. శ్వేత, శ్వేత, ఏంటి? ఆ సైకో సిరీస్లు చూడొద్దంటే నా మాట వినవు. ఇప్పుడు చూడు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు. ఏం లేదు, అంతా పాతే, కానీ కొంచెం కొత్తగా ఉంది. పెళ్ళైన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా ఉందా? మరి పోనీలే, అదైనా బానే ఉంది. ఫుడ్ రెడీ అయింది, తిందురా. అవును, క్యాకేసావేంటి? అది నువ్వు నా పెళ్ళం అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఉంది. భావం బాగుంది, పదాలు మార్చండి రైటర్ గారు. అత్తయ్య ఇందాక కాల్ చేసింది ఆ పొలం గురించి మాట్లాడడానికి. ఆ పొలం అమ్మద్దని మనం ఎప్పుడో డబ్బులు కట్టేసాంగా. ఇంకా గతంలోనే ఉన్నావా? వాళ్ళు కొత్తగా ఎకరం కొనడానికి ప్లాన్ చేస్తున్నారు, దాని గురించి. నీకో సజెషన్ ఇవ్వనా? ఆ రివ్యూస్ బంద్ చేసి యాక్టింగ్ ట్రై చేయి. చెప్పేదినమ్మా, ఇప్పుడు ఆ పొలం కొనకపోతే మునిగిపోయేది ఏం లేదు. కొన్ని రోజులు ఆగండి. అయినా నువ్వు నాయనా ఈ వయసులో ఇంకేం వ్యవసాయం చేస్తారు? సరే, ఉంటా. ఈవినింగ్ త్వరగా రండి. సరే. ఓయ్, కీస్ మర్చిపోయావు. ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? అలా అనకు శౌర్య, నువ్వు నెక్స్ట్ ఇచ్చిన 4 సినిమా రివ్యూస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే చిన్న గిఫ్ట్గా ఇచ్చాను. అప్పుడు అలా జరిగిందని మనసులో ఏం పెట్టుకోవద్దు. అంటే అది తొందరలో మర్చిపోయా. కీస్ మర్చిపోతే పర్లేదు. ఇంకేం మర్చిపోయా? ఈయనకు అసలు పెళ్లి రోజుని గుర్తుందా లేదా? గుర్తులేదనుకున్నావు, ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఏ కారపు, ఒకసారి కారపు. శౌర్య, అక్కడ రోజెస్ ఉన్నాయి. శౌర్య, చూస్తున్నావా? శ్వేత, ఎవరికైనా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారిగా క్లియర్ అయిపోతే ఎలా ఉంటుంది? రిలీఫ్గా ఉంటుంది. ఇంకా బాగుంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఆ హ్యాపీనెస్నే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏంటి, అర్థం కాలేదా?
బయటికి చెప్పలేని ఫీలింగ్ ఒకటి ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారి క్లియర్ అయిన ఫీలింగ్ అది. సో అందుకే ఈరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏంటి సెలబ్రేషన్ నచ్చలేదా? కారణం నాకు నచ్చలేదు. శౌర్య, అసలు ఈరోజు ఏంటో నీకు గుర్తుందా? గుర్తుంది. ఏంటి? మన పెళ్లి రోజు. శౌర్య, నీకు గుర్తులేదనుకున్నా. గుర్తుంది. మనం వెళ్తుంది మ్యారేజ్ డే సెలబ్రేషన్ కోసం అనుకున్నా, కానీ నువ్వేంటో వేరే కారణాలేవో చెప్తున్నావు. సో వాట్ శ్వేత, ఏదైతేనే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఏదైతే ఏంటా? బుద్ధుందా? అది శౌర్య బండి గుర్తేసి వెళ్ళిపోతున్నాడు. ఉండు చూస్తాను. శ్వేత, ఎందుకంత ఫైర్ అవుతున్నావు? కూల్. ఈరోజు మన పెళ్లి రోజు, మర్చిపోయావా? మన కార్ని ఎవడో గుద్దేసి వెళ్ళిపోతే నువ్వంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? కోప్పడితే ఏమొస్తుంది చెప్పు? విషయం కోపం కాదు శౌర్య, మనం మన వాటికిచ్చే వాల్యూ. ఈ కార్ నువ్వు తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావో నాకు ఇంకా గుర్తుంది. ఒక చిన్న పాపని ఎత్తుకున్నట్టు నీ ఫేస్లో ఆ హ్యాపీనెస్, నీ గెలుపుకి గుర్తిది. అందుకే కొంచెం బర్స్ట్ అయ్యా. సినిమా డైలాగులు బాగానే కొడుతున్నావు. ఆ రోజు నువ్వు ఇదే చేసావు, గుర్తుందా? చాలా ధైర్యంగా మా ఇంటికొచ్చి ఆ విక్కీగాడు వేస్ట్ గాడని చెప్పేసి మీ అమ్మాయిని జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంకుల్ అని నా మీద నీకున్న అపారమైన ప్రేమని ఇంత పెద్ద సినిమా డైలాగ్స్ చెప్పి నన్ను మా వాళ్ళని కన్విన్స్ చేశావు. కానీ మన 5th యానివర్సరీ మాత్రం నీకు వాల్యూ లేకుండా పోయింది. ఇవన్నీ మనకి ఈజీగా జరగలేదు శౌర్య, నువ్వన్నీ అలా గ్రాంటెడ్గా తీసుకోకు. ఏమైంది శౌర్య? ఏమన్నావు? గ్రాంటెడ్గా తీసుకోకు అన్నాను. ఇదంతా ఈజీగా జరగలేదు. ఎండ మీదెక్కినప్పుడేగా యాప చెట్టు ఇలువ తెలిసేది. ఏం ఆలోచిస్తున్నావు? ఇది ఇలా జరగకూడదు శ్వేత. నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు, కానీ అది ఎవరో చెప్తే నాకు గుర్తున్నట్టుంది. అంతేగాని అవన్నీ నేను ఫీల్ అవ్వలేకపోతున్నా. అందుకే నీ వాల్యూ, ఈ కార్ వాల్యూ, పొద్దున్న మా అమ్మకు కూడా పొలం కొనొద్దని చెప్పా. ఇలా దేని వాల్యూ నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడే కదా వాటి రిజల్ట్స్ని మనం ఎంజాయ్ చేయగలిగేది. I want my problems back. What? I want all my problems back!